జగన్ ఏం చేశాడు అన్నటువంటి విషయాన్ని పదే పదే మాట్లాడుతుంటే జగన్ ఆనాడు ప్రచారం చేసుకోలేకపోయాడు, ఈనాడు ప్రచారం చేసుకోలేడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్కి గొడవ కాదు, కానీ రేవంత్ రెడ్డి తనని తాను ప్రూవ్ చేసుకోవడం కోసం తీసుకొచ్చిన మాటతో జగన్ ఏం చేశాడో తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించిన మంత్రే వివరించి చెప్పాడు. రాయలసీమలో ఎత్తిపోతల పథకం అన్నటువంటిది జగన్ ప్రారంభించి హడావిడి చేయాల, హంగామా చేయాల, ఆర్భాటం చేయాల, కూల్గా చేసుకెళ్ళాడు. ఎందుకంటే పర్మిషన్ లేదు తెలుసు. కొన్ని ప్రాజెక్టులకి పర్మిషన్ లేకుండా ప్రారంభించి పూర్తయ్యాక నువ్వు పర్మిషన్ ఇయ్యని అడుగుతారు. దానికి సాక్ష్యం పోలవరం కాలువలు తవ్వేసిన తర్వాత పర్మిషన్లు వచ్చినాయి. అట్లాగే పులిచింతల అంతే, ముందు తవ్వడం ప్రారంభించాక పర్మిషన్స్ వచ్చినాయి. పర్మిషన్స్ అన్నిటితో అయితే కనుక సాగునీటి ప్రాజెక్టు ఒక్కటి కూడా కట్టలేడు ఎవడో కూడా. అది ప్రజలందరికీ తెలుసు, సాగునీటి రంగ నిపుణులకి తెలుసు. అక్కడ 800 అడుగుల అంటే 880 అడుగులు ఉన్నప్పుడు మాత్రమే నీళ్ళని పోతిరెడ్డిపాడు నుంచి షిఫ్ట్ చేసుకోగలరు. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారు, అవతలోళ్ళు 840 అడుగుల దగ్గర 820 అడుగుల దగ్గర నుంచి నీళ్ళట్టు తీసేసుకుంటాం తెలంగాణ ప్రభుత్వం. దాంతో 800 అడుగుల దగ్గరనే నీళ్ళని షిఫ్ట్ చేసేటటువంటిదే రాయలసీమ ఎత్తిపోతల పథకం. ఇప్పుడు నిన్న దాంట్లో చెప్పుకొచ్చింది ఏంటి, రామానాయుడు గారు స్వయంగా ఇరిగేషన్ మంత్రి పర్మిషన్ లేకుండా కట్టారు. అది ప్రయోజనం కాదు. అది ప్రయోజనం కాదంటే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఆపుతుంది? చంద్రబాబు నాయుడు గారుతో మాట్లాడి నేను ఆపాను అన్నప్పుడే ఒక పెద్ద ద్రోహం అన్నది పబ్లిక్లోకి వెళ్తే అవునని ఒప్పుకుంటూ బాబు గారు చెప్పింది కాదు జగనే తప్పు చేశాడని చెప్తే ప్రాజెక్టు కట్టేదాన్ని ఆపారన్న విషయం స్పష్టమవుతుంది కదా. పెద్దిరెడ్డి కంపెనీకి కట్టబెట్టారు, 2750 కోట్ల రూపాయలు తగలేశారు. అంటే 2750 కోట్లు రాయలసీమ నీళ్ల కోసం జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టాడని ఒప్పుకుంటున్నాం కదా మనం. ఎన్జీటీ పర్మిషన్, ఎన్జీటీ మరి ఆ లెక్కనైతే కనుక ఇసుక తవ్వద్దంది కదా. ఇసుకని దాన్ని ఏమంటారు, గుణపాలతోనూ పారలతో తీసుకోవాలని చెప్పింది. చివరికి చంద్రబాబు గారు ఇంటి వెనకాల ఇసుక తవ్వినందుకు 500 కోట్ల రూపాయలు పెనాల్టీ వేసింది, 100 కోట్ల రూపాయలు గుర్తుందా అది. మరి అప్పుడు ఇసుక తవ్వకూడదు కదా, ఇప్పుడు కూడా మిషన్లతోనే కదా తవ్వుతుంది. మరి అంటే ఎన్జీటీ పాయింట్ని అడ్డం పెట్టేసేసి మేము అందుకు ఆపేసాము అంటే అంతకంటే వెర్రితనం లేదు. ఎన్జీటీ ఆపమన్నా సరే ఆపకపోతే ఆ రోజున చివరికి చీఫ్ సెక్రటరీకి అరెస్ట్ వారెంట్ జారీ చేస్తామని కూడా వార్నింగ్ ఇచ్చింది జగన్ ప్రభుత్వంలో. అప్పుడు ఈనాడు జ్యోతినే రాసినవి, ఎన్జీటీ చెప్పినా కూడా పనులు జరిగిపోతున్నాయి, అట్లాగే కేంద్ర ప్రభుత్వం వద్దన్నా కూడా పనులు జరిగిపోతున్నాయి. అంటే రాయలసీమ కోసం అసలు అంత తెగించాడు, అంత కష్టపడ్డాడు, అంత డబ్బులు ఖర్చు పెట్టాడు. బిల్లులు వస్తాయో రాదో తెలిసినా కూడా పెద్దిరెడ్డి కంపెనీ వాళ్ళు కట్టారు. ఇది ఇన్నున్నాయి. ఇవన్నీ ఇప్పుడు నిరూపణ అయినట్టు, ఎవరో చెప్పక్కర్లేదు. ఇప్పుడు రామానాయుడు గారు చెప్పారు, దాన్ని బట్టినే అర్థమైపోతుంది. మరి ఇది మంచి కోసం చేసినట్ట చెడు కోసం చేసినట్ట ప్రజల్లో చర్చ రాదా?